హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చాలా డీటెయిల్గా బ్లౌజ్ కటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ చేద్దాం అనుకుంటున్నాను అండి. మొత్తం వీడియో బ్లౌజ్ కటింగ్ మొత్తం వచ్చేసి ఒకటే వీడియోలో వచ్చేస్తే చాలా లెంతీగా ఉంటుందండి. అందుకని చెప్పేసి చాలా వివరంగా పార్ట్స్ డివైడ్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి, సమానంగా అయితే లేదు. ఇలా ఎందుకు వేసుకుంటారంటే ఇలాంటి బ్లౌజెస్, ఇది క్లాత్ వచ్చేసి ఇలా కడుపు ఏమంటారు పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా కడుపు పైన వేస్తే మొత్తం ఫోల్డింగ్ అయిపోయి వాళ్ళకి హైట్గా అనిపిస్తుంది. ఇలా ఉంటే ఏంటంటే నడుము అనేది కొంచెం పొట్టడ పెరగడం, ఇక్కడ మాత్రమే గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ ఇలా సెట్ అవుతుందన్నమాట. అందుకే కొంతమంది బ్లౌజెస్ ఇలా ఉంటాయి. ఇలాంటి బ్లౌజెస్ ఎలా కట్ చేయాలి, ముందు పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం మార్పులతో ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తానండి. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి. చాలా వాల్యుబుల్ వీడియోస్ ఉంటాయండి. ఆయన చూడడంతో పాటు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ని వెతకాల్సిన అవసరం ఉండదండి ఫ్యూచర్లో మీకు. నా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి. ఓకే, 2 మెథడ్లో కటింగ్ చేసుకోవచ్చండి. ఒకటి వచ్చేసి టేప్ తోటి, నేను ఎక్కువ శాతం టేప్తోనే చేశాను. అండ్ ఇలా టేప్ మెజర్మెంట్ రాని వాళ్ళు ఇలా డైరెక్ట్గా వేసి కూడా కటింగ్ చేసుకోవచ్చండి. అయితే కటింగ్ స్టార్ట్ చేద్దామండి. అన్నీ కుదరాలంటే ముందు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది. బ్యాక్ పార్ట్లో తప్పులు ఉన్నాయంటే బ్లౌజ్ మొత్తం మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను వచ్చేసి టేప్తోనే ఎక్కువ శాతం కొలుస్తానండి. అలా కూడా కొలుస్తాను. మీకు ఒకవేళ ఇలా అర్థం కాని వాళ్ళైతే డైరెక్ట్గా బ్లౌజ్తోనే మాకు కొలతలు చెప్పండి అంటే నేను అలా కూడా చెప్తాను. నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ చూసేసుకోండి. ఓకే, హైట్ ఎంత ఉంది? 14.5. ఓకే, 14.5. ఓకే, హైట్ వచ్చేసి 14.5 ఉంది. హైట్ ఎంత ఉన్నా సరే దానికి +1 ఇంచ్ యాడ్ చేయాలి. ఓకే, 15.5. ఇది నేను కౌంట్ చేయట్లేదు, ఇది కొంచెం ఎగుడు దిగుడు హెచ్చు తగ్గుతుంది కాబట్టి నేను కటింగ్లో తీసేస్తాను. ఇక్కడ నుంచి మనం 15.5కి ఇక్కడ ఒక మార్క్ వేసేసుకుందాం. ఓకే, అండ్ తర్వాత ఈ వీపు భాగం వచ్చేసి టేప్తో ఇక్కడ నుండి ఇలా టేప్ పెట్టేసి ఇక్కడ చూడండి 8.5 ఉంది కదా, దీనికి కూడా నేను 1 ఇంచ్ని యాడ్ చేస్తున్నాను. ఈ 8.5కి +1 ఇంచ్ యాడ్ చేస్తే 9.5. మళ్ళీ ఇక్కడి నుండి ఇక్కడికి 9.5 దగ్గర గీత పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మన నెక్ అనేది 6 ఇంచెస్ ఉందన్నమాట. అండ్ తర్వాత బ్లౌజును ఇలా పర్ చేసుకోండి. అండ్ డీప్ నెక్ ఉంటే ఇలా పెట్టాలి. ఆర్మ్ హోల్, షోల్డరు, ఫుల్ కాలర్ నెక్ ఉంటే ఇలా పెట్టాలి. ఇవన్నీ సపరేట్గా ముందు వీడియోస్లో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుందాము. ఓకే, షోల్డర్ని ఇలా సరిగ్గా పెట్టేసి అండ్ ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుండి కనిపిస్తుందండి, ఈ స్టిచ్చింగ్ ఈ చెస్ట్ దగ్గర ఏదైతే కుట్టు ఉందో ఇలా కొంచెం ఇలా గుంజి పట్టేసి ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి ఎంత ఉంది. ఓకే, ఇలా గుంజిన తర్వాత నాకు వచ్చేసి 20 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ నుంచి 20లో సగం ఎంత? 10. ఓకే, ఇలా మీకు హాఫ్ చేయడం రాకపోతే నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పానండి. ఇలా 20 దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టేసి
ఇలా పెట్టేసేయండి. ఎంత వచ్చినా సరే 20.5 వచ్చిందా, పావుదకి ఇలా అంటారు కదా, ఎంత వచ్చినా సరే అక్కడ పట్టేసుకుని ఇలా హాఫ్ చేసేసేయండి, ఇక్కడ వస్తుంది. ఓకే. అండ్ లూజింగ్ వచ్చేసి 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నానండి. 2 ఇంచెస్ అవసరం లేదు, ఎక్కువ వస్తుంది. 1.5 ఇంచ్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే. అంతంత లావ్ అయ్యేంత వరకు బ్లౌజులు ఎవరు తొలగట్లేదులేండి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా నడుము చూసేసుకోండి. నడుము ఎంత ఉంది, 8 ఇంచెస్. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్. అండ్ ఈ మధ్యలో డాట్ 1 ఇంచ్ డాట్ వేస్తాం మనము, హాఫ్ ఇంచ్ అనమాట. ఓకే. మొత్తాన్ని కలిపేసి 9 ఇంచెస్ ఉంది కదా, దీన్ని హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇక్కడ స్ట్రైట్గా ఒక గీత గీసేయండి. ఓకే. నడుము 8 ఇంచెస్ ఉంది, దానికి 1 ఇంచ్ ఈ డాట్ కోసం కలిపాను, మొత్తం 9 ఇంచెస్. ఓకే. ఈ 9 ఇంచెస్ దగ్గర టేప్ ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసేయండి. ఎంత వచ్చినా అంత హాఫ్ ఫోల్డ్ చేసి హాఫ్ ఫోల్డ్ దగ్గర ఇలా ఒక గీత గీయండి. ఇలా గీత గీసేసి మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్. ఓకే. ఈ 1 ఇంచ్ మీకు అర్థం కాకపోతే 1, 2 ఇక్కడ 2 మధ్యలో ఈ హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా టేప్ని పెట్టేసి ఈ 2 ఇంచ్ దగ్గర ఒకటి, 1 దగ్గర ఒకటేసి ఇలా గీత గీసేయండి. ఓకే. అలా గీసిన తర్వాత ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్కి గీత గీయాలి, ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ 4.5కి ఒక లైన్ గీసేయండి. అండ్ ఇక్కడ నుంచి 11 ఇంచెస్కి ఉండాలి. ఓకే. 10.5 బస్ట్ పాయింట్ అంటే చెస్ట్ పాయింట్ మన డాట్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు, అండ్ ప్లస్ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అనమాట. ఇలా గీత గీసేసి ఈ మిడిల్ని స్కేల్తో అయితే స్కేల్తో, మీకు అలవాటు ఉంటే చేత్తోనే గీసేసుకోండి. ఓకే. ఇది మీకు కనిపించాలని ఇంత లావు ఉండొద్దండి, అసలు మీకు కనిపించట్లేదని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఇలా గీత గీసేసుకోండి. ఓకే. ఇదన్నమాట వెనక డాట్లు సేమ్ యాజ్ ఇక్కడ ఖచ్చితంగా పెట్టేసుకుంటే మనకు వెనక కూడా వచ్చేస్తుంది. అంత అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఇలా చూడండి, ఇంకా ఇక్కడ కొంచెం మనం చంక డౌన్ చేయాలి. అయితే ఈ కుట్టు వచ్చేసి ఇక్కడ ఉందని మీరు అనుకోండి. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి ఎంత ఉంది, 8 ఇంచెస్. ఓకే. 8 ఇంచెస్ కదా, చూడండి 8 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. ఓకే. మనం ఇక్కడ చంక భాగాన్ని కుడతాం కదా, కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గుతుంది. అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి, ఇక్కడ హాఫ్ ఇంచ్, మొత్తం ఇక్కడ కూడా 8 ఉంటే ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత పెట్టాలి, మొత్తం మనం ఇక్కడ మార్జిన్ వదిలిన దగ్గర చూసుకోకండి, ఇక్కడ మాత్రమే చూడండి. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచెస్ దగ్గరికి ఇలా గీత పెట్టండి. ఓకే. ఎంత ఉన్నా సరే వాళ్ళు ఒకవేళ చంక టైట్ అవుతుంది డౌన్ చేయండి అలా ఏమన్నా అంటే మీరు అబ్జెక్షన్ చేయండి, ఇక్కడ తగ్గించండి. లేదంటే ఇది ఎంత ఉందో అంతే కొలుసుకొని దానికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయండి. అలా యాడ్ చేస్తే మనకు చంక డౌన్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్, అండ్ ఇక్కడ కూడా 1.5 ఇంచ్ వదిలేసేయాలి మార్జిన్. దీన్ని ఇలా కలిపేసేయండి. ఇలా ఇది కొంచెం డౌన్ షేప్ ఇవ్వండి. ఓకే. అండ్ తర్వాత ఈ లైన్ని కొద్దిగా స్ట్రేట్ లైన్ చేసేసేయండి. ఓకే. ఇలా చేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం డౌన్ కుట్టు కోసం వదిలిపెట్టేసి ఇక్కడ స్ట్రేట్గా పట్టుకోండి. ఈ కింద ఏం చూడకండి మీరు, జస్ట్ ఇక్కడ మనం హాఫ్ ఇంచు కుట్టడానికి మాత్రం వదిలిపెట్టేసి ఇక్కడ స్ట్రేట్గా పట్టేసుకొని ఈ 2 షోల్డర్ని
ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఓకే, ఇది ఇక్కడికి వచ్చింది కదా, అండ్ కుట్టడానికి ఇక్కడ. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇది చూడండి ఎంత ఉంది, 2.5 ఉంది. ఇక్కడ షోల్డర్ కూడా పెంచమన్నారు, అయితే నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, మొత్తం 4 ఇంచెస్. ఓకే, కుట్టు మనం ఆల్రెడీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ వదిలిపెట్టాం కదా, ఇక్కడ నుంచి 4 ఇంచెస్. 2.5 ఉంటే అది 2.5 ఉంది. ఓకే, ఇది 2.5 ఉంది కదా, దీనికి 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ నేను చెప్పలేదు కదా, చూడండి ఇది షోల్డర్ ఎంత ఉంది, 2.5 ఉంటే దీనికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. అయితే వాళ్ళు కొంచెం షోల్డర్ పెంచమన్నారు కాబట్టి 2.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 3.5 కదా, అయితే నేను 1/2 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ షోల్డర్. అండ్ ఇది వచ్చేసి ఎంత ఉందో చూడండి. ఓకే, ఇది 2 ఇంచెస్ ఉంది. ఓకే, ఇక్కడ ఎంత ఉండాలనేది ఇది దీన్ని బట్టి మాత్రం ఇలా చూసుకోండి, చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా జస్ట్ స్ట్రైట్గా పట్టుకోండి. ఓకే, మనకి ఇది ఇలా వచ్చింది కదా, కుట్టు కోసం మనం ఇట్లా కొంచెం ఎక్స్ట్రా దీన్ని వదిలిపెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 ఇంచెస్ కదా, ఇక్కడ వచ్చేసి డీప్ అనేది తొడిగే వాళ్ళను జాకెట్ని బట్టి ఇది డీప్ లేదండి, నార్మలే కాబట్టి ఇక్కడ కూడా నేను 2 ఇంచెస్ వదిలిపెడుతున్నాను. ఈ 2 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్ని వాల్యుబుల్ టిప్స్తో మీకు ఎక్కడ కూడా ఇది కాకుండా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేయండి. స్కేల్ స్ట్రైట్గా పెట్టేసుకొని స్ట్రైట్ లైన్. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ ఉంది కదా. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 6 ఇంచెస్ ఉండాలి. ఓకే, ఉండకపోతే కొంచెం అటు ఇటు అయితే గీసేసుకోండి. ఇక్కడ వస్తుంది నాకు 6 ఇంచెస్. ఇలా 6 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి, మామూలు ఎంత వచ్చింది, 6.5. ఓకే, నేను ఇందులో మ్యాక్సిమం మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. ఓకే, ఈ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది కదా, మామూలు వచ్చేసి ఇక్కడ 6.5 ఉందన్నమాట. ఓకే, నార్మల్గా అన్ని జాకెట్లు కొలత బట్టే మనం కట్ చేస్తాము. ఎక్కువ శాతం నేను కట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, షోల్డర్ ఎంత ఉన్నా సపోజ్ 5, 6, 5.5 ఎంత ఉన్నా సరే 1/2 ఇంచ్ ఆమూల్ అనేది ఉంటుందండి. ఇది అందరికన్నా నేను పక్కా అని చెప్పలేను, కానీ ఇది మాత్రం బాగానే ఉంటుందండి. ఇలా కట్ చేస్తే కటింగ్ అనేది బాగానే ఫిట్టింగ్తో పాటు బాగానే వస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట, ఇది కరెక్టా కాదా అనేది. మనం అన్ని కొలతలు తీసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా మనకు ఇందులో సూట్ అవ్వాలన్నమాట. ఓకే, ఈ మధ్యలో స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5కి ఇలా ఒక లైన్ గీయండి. ఓకే, ఈ 6.5 ఉంది కదా, ఈ 6.5 దగ్గర పైనుంచి ఇలా పెట్టేసి దీన్ని ఇలా సెంటర్ ఆఫ్ చేస్తూ ఇక్కడ ఒక లైన్ గీయండి. ఓకే, లైన్ గీసేసి ఈ ఆర్మ్ రౌండ్ ఉంది, షేపర్ ఉంది కదా, దీని సహాయంతో ఇది ఇక్కడ టచ్ అవ్వాలి. అవుతుందా, కనిపిస్తుందా మీకు? నేను గీసిన గీత ఇక్కడ టచ్ అవ్వాలి అండ్ సెంటర్ అండ్ ఇవి 3 టచ్ అవుతూ ఈ షేప్ అనేది కదులుతుంది. అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఇలా. ఓకే, టచ్ అయిందా చూడండి, ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయండి. వస్తే మాత్రం నేరుగా గీసేయండి, రాని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళ కోసం వీడియోస్ కాదండి, రాని వాళ్ళ కోసం, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే నా వీడియోస్ అండి. ఓకే, ఈ షేప్ వచ్చేసి ఇక్కడ జస్ట్ 1/2 ఇంచ్కి
ఇలా రౌండ్గా గీసేయండి. లేదంటే దీన్ని ఉపయోగిస్తే దీన్ని కూడా ఇక్కడ కూడా ఉపయోగించుకోండి, అది మీ ఇష్టం. ఓకే, ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఓకే, ఇందులో ఎక్కడ డౌట్ లేకుండా మీకు నీట్గా అర్థమైందని నేను ఆశిస్తున్నానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకు బ్యాక్ పార్ట్ ఈ ఆర్మ్ హోల్, ఈ షోల్డర్ సరిగ్గా కుదిరితేనే ఫ్రంట్ పార్ట్ కట్. ఎందుకంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంది. జస్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేయాలనుకుంటే ఇది వేసేసి యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ గీసేసి కొంచెం చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటో నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చేసి చూపిస్తానండి. ఆ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే బ్లౌజ్ ఇక్కడ మనం రెండు సమానంగా కట్ చేసి ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇక్కడ కింద నడుము దగ్గర జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తక్కువ పడుతుంది. అలా ఎందుకు తక్కువ పడుతుందో మీకు నేను ఆ ఫ్రంట్ పార్ట్ కట్ చేసే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదండి బ్యాక్ పార్ట్. అండ్ నేను పార్ట్ డివైడ్ చేసి చెప్తానండి. ఐ హోప్ మీకు వీడియో చాలా క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. ఒకవేళ అర్థమైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మాటికి చెప్తున్నాను చేయకండి. మీరు లైక్ చేయడం వల్లే నాకు ఇంకా మోటివేషన్, అయితే నా వీడియోస్ చూస్తున్నారు కదా అని చెప్పేసి నాకు మోటివ్గా ఉంటుందండి. జెన్యూనిటీ, నాలో నా వీడియోస్ నిజాయితీ ఉందని నాకు తెలుసండి. 10 మందికి చేరాలంటే మీరు లైక్ చేస్తేనే ఆ వీడియో అనేది 10 మంది వరకు వెళ్తుంది. ఆ 10 మంది చూడాలంటే మీరు చూసేవాళ్ళు లైక్ చేస్తే మాత్రమే వీడియోస్ అనేది షేర్ అవుతాయండి. యూట్యూబ్ అనేది ఇంకా లైక్ అవుతున్న కొద్దికి ఫర్దర్గా అందరికీ ఆ యూట్యూబ్లో అందరికీ షేర్ చేస్తూ ఉంటుంది. యూట్యూబే చేస్తుందండి. మీ వల్ల మీ నెట్ బ్యాలెన్స్ అనేది వేస్ట్ అవుతుందండి. ఇలాంటి మంచి వీడియోస్ని ఎంకరేజ్ చేయడం వల్ల మాకు కొంత మోటివేషన్ అనేది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫుల్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఓకేనా, ఇంకోసారి కొద్దిగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హైట్ తీసుకున్నామండి. హైట్ ఎంత ఉన్నా సరే హెచ్చు తగ్గులు తీసేసి హైట్ ఎంత ఉన్నా దానికి 1+ యాడ్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ నెక్ భాగం ఎంత ఉన్నా దానికి 8.5 ఉంటే నేను 9.5 1 ఇంచ్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చంక భాగం స్ట్రైట్గా పెట్టేసి ఎంత ఉన్నా ఇక్కడ కూడా 1 ఇంచ్ యాడ్ చేశాను. అండ్ 1.5 ఇంచ్ మార్జిన్ వదిలేసుకున్నాను. నడుము భాగం కూడా ఎంత ఉన్నా దానికి 1 ఇంచ్ డాట్ కోసము ప్లస్ మార్జిన్. ఓకే, ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ వదిలేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ 2 ఇది వచ్చేసి ఎక్కువ మాత్రం తీసుకోవద్దండి. 2, 2.5 లాస్ట్ 3 వరకే అండి. అది డీప్ నెక్ ఉన్న వాళ్ళు, మొత్తం ఫుల్ నెక్ అండ్ కాలర్ నెక్ అలాంటి వాళ్ళ సపరేట్ ఉంటుంది. అది ముందు వీడియోస్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. వాటి గురించి అన్నీ ఒకేసారి తెలుసుకొని కన్ఫ్యూజ్ అవ్వడం కంటే అంటారు కదా, పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చొని నీళ్ళు తాగడం మేలు అని చెప్పేసి ముందు అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయండి. అన్నీ ఒకేసారి అర్థం చేసుకోవడం చాలా కష్టము, మైండ్ ఇదైపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్ట్రైట్గా చూసేసుకొని అండ్ తర్వాత ఇది నెక్ చూసేసుకొని తర్వాత షోల్డర్ వాళ్ళు పెంచమంటేనే పెంచాను. లేదంటే ఇది 2.5 ఉంటే దీనికి కూడా నేను 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేశానండి. 2.5 ఉంటే 3.5, జస్ట్ 2.5 ఉంటే మనం 3.5 ఇక్కడికి తీసుకోవాలి కదా, జస్ట్ నేను 1/2 ఇంచ్ మాత్రమే పెంచాను. అది వాళ్ళు కస్టమర్ రిక్వైర్ చేస్తే నేను పెంచాను, వాళ్ళు చెప్పడం వల్ల పెంచాను తప్ప. ఇక్కడ చంక దగ్గర టైట్ అవుతుంది, ఇక్కడ కొంచెం జస్ట్ సెట్ చేయండి అంటే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ నేను పెంచాను. అంతేకాని మీకు ఎక్స్ట్రా నేను ఏం పెంచలేదు. ఎలా చేశానో వీడియో మొత్తం క్లియర్గా నిదానంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్. ఓకేనా, చాలా క్లియర్గా చెప్పానండి. ఫ్రంట్ పార్ట్ కూడా ముందు వీడియోలో వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.